నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీలో డ్రగ్స్ దందా జరుగుతున్నా సరే ఇటు ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పట్టించుకోవట్లేదని ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఇన్ని కీలకమైన అంశాలు అయితే మాట్లాడారు. నిజంగా ఏ హయాంలో జరిగింది ఈ డ్రగ్స్ అనేది తెలుసుకోబోతుంది. స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, గత వైసీపీ హయాంలో జరిగిన డ్రగ్స్ గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంలో డ్రగ్స్ దంతా జరుగుతున్నా సరే పట్టించుకోవట్లేదు, చర్యలు తీసుకోవట్లేదని గట్టిగా విమర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సార్, దీని మీద స్పందన ఏంటి సార్? ఏముంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పే విషయాలన్నీ సీరియస్గా తీసుకుంటే మన బుర్ర ఖరాబ్ అవుతుంది. అతను ఏంటి అంటే అతనికి పూర్తిగా క్రెడిబిలిటీ లేదు. క్రెడిబిలిటీ మొత్తం పోయింది. ఒక ఛాన్సు అని చెప్పి అధికారాన్ని కైవసం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి పాలనలో ఘోరంగా వైఫల్యం చెందాడు. పాలనలో వైఫల్యం చెందటం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తెలియకుండా జరగటం, రెండు తెలిసి కూడా ఏమీ చర్యలు తీసుకోకపోవటం. జగన్మోహన్ రెడ్డి మూడో కేటగిరీ. ఏంటి అంటే పాలనలో వైఫల్యం. ఎందుకు వైఫల్యం అంటే వ్యవస్థలను ఉపయోగించుకొని డబ్బులు కొట్టేయటానికి కావాలనే వ్యవస్థల్ని నిర్వీర్యం చేశాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి తరహా పాలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అటువంటి పాలన అందించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారం కోల్పోయాడో, అధికారం కోల్పోయిన నెక్స్ట్ డే ఏం మాట్లాడాడో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి. ఏం మాట్లాడాడు అంటే మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తా. నేను అమ్మఒడి ఇచ్చాను, ఈ మహిళలందరూ ఏమైపోయారు, నేను రైతులకి డబ్బులు వేసాను, ఈ రైతులందరూ ఎక్కడికి పోయారు, నేను నా ఫీజు రియంబర్స్మెంట్ వేసాను, నా దగ్గర డబ్బులు తీసుకున్న ఈ ప్రజలందరూ నన్ను మోసం చేశారు, నా డబ్బులు తీసుకున్నారు, నన్ను మోసం చేశారు, నా డబ్బులు తీసుకున్నారు, నన్ను మోసం చేశారు అని చెప్పి వల్ల ఏడ్చాడు. నీ డబ్బులు కాదు కదా, గవర్నమెంట్ డబ్బులు కదా, స్కీమ్స్. ఈయన ఏం చేశాడు, నేను నవరత్నాలు అని చెప్పి నేను ఒక స్కీమ్ పెడతానని చెప్పి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏమి భ్రమ కల్పించాడు అంటే మొత్తం అప్పటి వరకు ఉన్న మొత్తం ఆ స్కీమ్స్ అన్నీ కంటిన్యూ చేస్తూ అదనంగా కొత్తవి ఇస్తాడేమోనని ప్రజలు ఆశపడ్డారు. అట్లా ఆశ కల్పించాడు. అట్లా ఆశ కల్పించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాత స్కీములన్నీ రద్దు చేసేసి, పాత సంక్షేమ పథకాలన్నీ పడుకోబెట్టేసి ఈ నవరత్నాలు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. అవి కూడా అందరికీ ఇచ్చావా? నువ్వు రైతులకి ఇస్తానని చెప్పింది ఒకటి, ఇచ్చింది ఒకటి. నువ్వు ప్రతి తల్లికి అందరి పిల్లలకి ఇస్తానని చెప్పిన అమ్మఒడి నువ్వు చెప్పేటప్పుడు ఒకటి, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక పిల్లాడికే అన్నావు. ఒక మరి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, ఒక పిల్లాడిని చదివించి ఇంకొక పిల్లని ఇంట్లో కూర్చోబెట్టి అంట్లు తోమించాలా? ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి? అంతే. నీ ఉద్దేశం అదేనా? నీ ఉద్దేశం ప్రకారం ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే అబ్బాయిని బడికి పంపించాలి, అమ్మాయిని అంట్లు తోమించాలి. నీ క్లియర్గా అర్థమైపోతుంది నీ ఆలోచన. అటువంటి విధ్వంసకర పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి ఏం చెబుతాడు? బైబులు, భగవద్గీత, ఖురాను అంటాడు. ఏంటి ఆయన ఇచ్చిన మేనిఫెస్టోట. మొన్న 2024 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓ మేనిఫెస్టో ఇచ్చాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడ పట్టి వేసుకొని వచ్చాడు కదా, గులకరాయి పట్టి వేసుకొని వచ్చి ఇది మేనిఫెస్టోను ఒకటే సింగిల్ షీట్ ఇచ్చాడు. ఎవరో అడిగారు, అదేంటండి సింగిల్ షీట్ ఉందేంటి మేనిఫెస్టో
అని అడిగితే చాలు ఈ ప్రజలకి సింగిల్ సీట్ చాలా అన్నాడు. అందుకని ప్రజలందరూ కలిసి ఓడించారు. ఈ ఓడిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన మొదటి రోజు నుంచే ఈ కూటమి ప్రభుత్వం మీద అసలు ఎక్కడెక్కడ ఆరోపణలు చేయటం మొదలుపెట్టాడు. శాంతి భద్రతలు లేవు అన్నాడు. శాంతి భద్రతలు లేవు అని ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వాస్తవమా? శాంతి భద్రతలు ఎవరి హయాంలో లేవు. ఒంగోలుకి చెందిన సుబ్బారావు గుప్తా అనే ఒక వైశ్యుణ్ణి అతన్ని తీసుకొచ్చి హోటల్లో పడేసి కిడ్నాప్ చేసి హోటల్లో పడేసి కొట్టి ఆ వీడియోని తీసి ఈ వైసీపీ నాయకుడు ఒకడు దాన్ని మొత్తం మార్కెట్లో రిలీజ్ చేసి మొత్తం వైశ్యాస్ అందరినీ వ్యాపారం చేసుకునే వాళ్ళందరినీ బెదిరించిన మాట వాస్తవమా కాదా? సేమ్ మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి మొత్తం పాన్ షాప్ పెట్టాలన్నా వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళకి కప్పం కట్టాలి. ఇట్లా 1-2 అంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. రాష్ట్రం మొత్తం ఇదే చేశాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత గంజాయి స్మగ్లింగ్ చేసుకుంటూ గంజాయి స్మగ్లింగ్ ఎక్కడ ఎవడో ఇటు గంజాయి తీసుకొని వెళ్తే ఎక్కడో నేపాల్లో పట్టుబడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చావురా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పాడు అతను. ఇక్కడి నుంచి గంజాయి అక్కడ దాకా పోయింది. అంటే ఎటువంటి పరిస్థితి, గంజాయికి ఒక హబ్బుగా చేసావు నువ్వు. అక్కడెక్కడ గుజరాత్ పోర్టులో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎక్కడికి పోతున్నారమ్మా అంటే విజయవాడ అడ్రస్ ఇచ్చారు. విజయవాడలో విశాఖపట్నంలో కంటైనరు 1 కాదు 2 కాదు రకరకాల ఇది చేసి డ్రగ్ స్మగ్లింగ్ అనే ఒక దాన్ని అధికారికంగా చేసిన వ్యక్తి నీకు ఈ రోజున ఈగిల్ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి, డేగ కళ్ళు వేసుకొని తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడన్నా పట్టుకుంటున్నారు, తీసుకెళ్ళి వాళ్ళకి శిక్షలు పడేలాగా చేస్తూ ఉన్నారు. అట్లా మొత్తం అధికారం మారినా కానీ ఈ డ్రగ్స్ వ్యాపారం మానని వ్యక్తులు చాలామంది ఉన్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళందరినీ వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు. వాళ్ళు నిన్నగాక మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి యూత్ నాయకుడు ఒక అతన్ని పట్టుకున్నారు విశాఖపట్నంలో. డ్రగ్ పెడ్లర్ అతన్ని పట్టుకున్నారు. మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో ఆయన ఆప్త మిత్రుడు, ఆప్త బంధువు, గురువు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండేవాడు తెలంగాణకి. ఆయనకి కేసీఆర్ కుమారుడు ఒక ఆయన ఉండేవాడు, అప్పుడు మంత్రి, ఐటీ మంత్రిగా చేశాడు, కేటీఆర్ అని. ఆయన టైంలో ఆయన మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఈయన మొత్తం అంటే వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, 2 తెలుగు రాష్ట్రాలకి డ్రగ్స్ హబ్గా చేశారు. అన్నీ అవే. మొత్తం స్కూలు పిల్లల దాకా తీసుకుపోయారు. స్కూలు పిల్లల దాకా తీసుకుపోయిన తర్వాత చాలామంది దీనికి అలవాటు పడ్డ పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ఫస్ట్ అధికార మార్పిడి అంటే కేసీఆర్ నుంచి అధికార మార్పిడి ఫస్ట్ తెలంగాణలో జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వంగానే ఒక్కటే డిక్లేర్ చేశాడు, ఈ డ్రగ్ మాఫియాని నేను ఊరుకోను, ఉక్కు పాదంతో తొక్కుతా అన్నాడు. మొత్తం హైదరాబాదులో ఉన్న పబ్బులు గిబ్బులు ఎవడైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నాడో ఖబర్దార్, మీరు మానుకుంటారా, మీరు జైలుకి వెళ్తారా తేల్చుకోండి అని చెప్పాడు. దాంతో మొత్తం అంతా కూడా హైదరాబాదులో డ్రగ్ కల్చర్ తగ్గింది. పోలీసులు డేగ కళ్ళు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత అధికారం మార్పిడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వ చంద్రబాబు నాయుడు రాగానే ఆయన ఫస్ట్ చెప్పిన మాట ఏంటి అంటే, ఈ డ్రగ్ని ఎవడన్నా తీసుకుంటే తాట తీస్తానని చెప్పాడు. అదే ప్రకారం ఒక వ్యవస్థను పెట్టాడు, ఈగిల్ వ్యవస్థ. వాళ్ళందరూ
ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉన్నారు. అవును. దొరికిన వాడిని దొరికినట్టు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. గంజాయి పండించే వాళ్ళని, గిరిజనుల్ని వేరే పంటలు పండించే విధంగా మార్చేస్తూ ఉన్నారు. అవును. ఈ రోజున విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలో గంజాయి సాగు 90% తగ్గిపోయింది. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 20 months. అవును. అంతే కదా. అవును. అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ అలవాటు పడిపోయిన వాళ్ళు వేరే వేరే చోట్లకి వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారు. అట్లా నిన్నగాక మొన్న ఫామ్ హౌస్లో పట్టుబడ్డ వాళ్ళని మనం చూసాం. అవును. అందులో దురదృష్టం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కూడా ఉన్నాడు. అతన్ని చట్టం ఏం చేయాలో ఆ పని చేస్తుంది. ఎవ్వడు అందులో జోక్యం చేసుకోరు. జోక్యం చేసుకున్నా కుదిరే పని కాదు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డా, డ్రగ్స్ ఒక చోట నుంచి ఒక చోటకి తరలించిన ఆ కేసులో ఎవ్వడు జోక్యం చేసుకోలేడు. అంటే నార్కాటిక్స్ కేసులో ఎవడన్నా జోక్యం చేసుకుంటే వాడిని కూడా వేస్తారు. అంత కఠినమైన చట్టాలు ఉన్నాయి భారతదేశంలో. నీవు ఈ నార్కాటిక్స్ కేసుల్ని నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రాజకీయ ప్రత్యర్థుల మీద వాడావు. జగన్మోహన్ రెడ్డి ఎంతమంది మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గంజాయి కేసులు పెట్టించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? నార్కాటిక్స్ కేసు పెడితే 10 సంవత్సరాల కన్నా ఎక్కువ జైలు శిక్ష ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు, గంజాయి కేసులు ఇవే పెట్టించాడు. ఏంటికి? వాళ్ళకి స్టేషన్ బెయిల్ రాకుండా. అంటే అంత పాశవికంగా పరిపాలించిన నువ్వు ఈ రోజునొచ్చి నువ్వు రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నావు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి అంటావు. అది నీ టైంలో, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎవడైనా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ డ్రగ్స్ సేవించాలన్నా, డ్రగ్స్ ఒక చోట నుంచి ఒకటి తీసుకెళ్లాలన్నా భయపడి చావాలి. అయినా ఇన్సిడెంట్ జరుగుతాయి కదా, జరుగుతున్నాయి, డౌటే లేదు అందులో. నేనేం కాదంటల్లా. హైదరాబాదులో పబ్స్లో ఇంకా డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు ఉన్నారు, లేదంటల్లా. చేస్తారు, వాళ్ళని పట్టుకుంటున్నారు. పట్టుకుంటే విడిచిపెట్టట్లేదు. ఇది జరుగుతున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కేసులు వచ్చినాయి? సినిమా యాక్టర్ల మీద ఎన్ని కేసులు? ఏం చేసావు? అవన్నీ సాల్వ్ చేసావా? మొదలు తీసుకెళ్ళావా? అకున్ సబర్వాల్ అనే పోలీస్ ఆఫీసరు ఆ కేసుల్ని ముందరికి తీసుకెళ్తూ ఉంటే ఎట్లా అడ్డుకున్నారు? ఆపారా లేదా? కేసులు ముందరికి పోనివ్వలేదు కదా. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా? ఎవడు దొరికినా తీసుకెళ్తున్నారు, కూర్చోబెడుతున్నారు బిహైండ్ ది బార్స్. ఇది తెలంగాణ ప్రభుత్వం అదే చేస్తున్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే చేస్తున్నది. ఇన్సిడెంట్స్ జరుగుతాయంటే జరుగుతాయి కాబట్టి పోలీసులు ఈగల్ టీములు తిరుగుతున్నాయి, ఎవడన్నా కానీ. అందుకని జగన్మోహన్ రెడ్డి టైంలో ఇదంతా కూడా, అంటే ఈ డ్రగ్స్ కేసులన్నీ ఆర్గనైజ్డ్ క్రైము, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరిగినాయి. ఈ రోజున ప్రభుత్వ పర్యవేక్షణలో జరగట్లా, ఎవడన్నా చేస్తే వాడి బెండు తీస్తూ ఉన్నారు. ఇది తేడా. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము నేను చాలా విషయాలు విత్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. నార్కాటిక్స్ విషయాలు చాలా ఎగ్జాంపుల్స్తో చెప్పాను. ఇంకా ఈ సోషల్ మీడియాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవడు బూతులు మాట్లాడితే వాడిని తీసుకొచ్చి టాప్ పొజిషన్లో పెట్టాడు. బూతులు ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎవడు బూతులు మాట్లాడినా వాడిని తీసుకెళ్ళి జైలు వేస్తున్నారు. ఎవడు బూతులు మాట్లాడినా వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడితేనే చంద్రబాబు ఒప్పుకోవట్లేదు. నో, నథింగ్ డూయింగ్, గో అంటున్నాడు. అంటే పరిపాలించాల్సిన విధానాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి.
అట్లా కాకుండా అంటే సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ రాజకీయం చేద్దామనుకుంటుంటే ఈ జగన్మోహన్ రెడ్డిని రాజకీయవాది అనరు, మరేమంటారు, అరాచకవాది అంటారు. ఎందుకు అంటే నువ్వు లాజికల్గా మాట్లాడాలి. నువ్వు ఒక నాయకుడు అనుకుంటున్నావు కాబట్టి లాజిక్గా మాట్లాడాలి. లాజికల్గా మాట్లాడటం చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. జగన్మోహన్ రెడ్డి సమాజం మీద విషం చిమ్ముతూ ఉన్నాడు. మామూలు కాదు. ఇప్పటికీ ఓడిపోయి అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వు 151 స్థానాల నుంచి 11 స్థానాలకి ఎందుకు పడిపోయావో ఒక్కసారన్నా ఆలోచించావా? నువ్వు దగ్గరుండి బూతులు మాట్లాడించిన వాడు ఒక్కడైనా గెలిచాడా? నువ్వు ఎంతమందితో బూతులు మాట్లాడించావు? దగ్గర శబాష్ తిట్టు 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 అన్నావా లేదా? నువ్వు తిట్టు అని ప్రేరేపించి తిట్టిన వాడు ఒక్కడన్నా గెలిచాడా? ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఒక్కసారి నేను రికార్డు మొత్తం నీతో కలిపి ఇప్పుడు 11 మంది గెలిచారు కదా, నీతో పాటు బూతులు తిట్టిన వాడు ఎవడన్నా గెలిచాడా? నువ్వు ఒక్కడే. బూతులు తిట్టినా గెలిచిన వాడివి నువ్వు ఒక్కడవే. అందరూ ఓడిపోయారు, మొత్తం ఓడిపోయారు. నీకు అసలు పుట్టగతులు లేకుండా పోయినావు. అయినా నీలో పరివర్తన రావట్లేదు. నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నావు. చంద్రబాబు నాయుడిని ఏమని విమర్శిస్తున్నావు? లా అండ్ ఆర్డర్ లేదు అంటున్నావు. నిజంగానే లా అండ్ ఆర్డర్ లేదు ఉంటే ఈ పాటికి నిన్ను అరెస్ట్ చేసి ఉండేవాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలో అట్లా ట్యాకిల్ చేయాలి. ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి టైంలో స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. ప్రజలు నిర్బంధంలో బతికారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది. అందుకని ఇప్పుడేంటి అంటే ఎవడైనా సరే వాడికి చట్టబద్ధంగా లాంగ్ రోప్ ఇస్తున్నది కూటమి ప్రభుత్వం. మీరు ఎవరినన్నా చూడండి, మర్డర్ కేసు, జంట మర్డర్ కేసులో ఉన్నవాడి దగ్గర నుంచి అక్రమ సారా తయారు చేసి అక్రమ మద్యం తయారు చేసి అమ్మినోడు వరకు ప్రతి ఒక్కడు కూడా సుప్రీంకోర్టు దాకా యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్తున్న వాళ్ళనే చూసాం. పోలీసులు అడ్డుకోవట్లేదు. ఒక ఎంపీని లాకప్లో పడేసి కొట్టిన వాళ్ళు కూడా సుప్రీంకోర్టు దాకా పోండి, మీరు లాలో మీకు వెసులుబాటు ఉన్నంత వరకు మీరు వెళ్ళండి అని పోలీసులు ఎలో చేస్తున్నారు. ఎవ్వరి స్వేచ్ఛని అడ్డుకోవటం లేదు. సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు చెబుతుంది చిచి వీళ్ళకి మేము యాంటిసిపేటరీ ఇవ్వము అంటే అప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. అంటే న్యాయ ప్రకారం, చట్ట ప్రకారం, ధర్మ ప్రకారం రాజ్యం నడుస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డికి ఇది అలుసుగా కనపడుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే నేను ఎత్తేసాను కదా చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు ఇంకా నన్ను ఎందుకు ఎత్తేయడు? ఆయన బాధ ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని ఎత్తేసాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద సింపతి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడని ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చి క్యాలిక్యులేషన్. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి కాలా, నువ్వు చేసిన ఎదవ పాలన చూసి విసుగు పుట్టి ప్రజలు చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు. ఇప్పుడేంటి, చంద్రబాబు నాయుడు కూడా నన్ను అరెస్ట్ చేస్తే నాకు సింపతి వచ్చి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అనుకుంటున్నాడు. నిన్ను అరెస్ట్ చేసినా నీకు సింపతి రాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎందుకు అంటే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంక 2 సంవత్సరాలే ఉంది అని చెప్తున్నారు. 2 కాదు 20 ఏళ్ళు అయినా కానీ నీ మీద సింపతి రాదు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు చేసిన అరాచకాలు అటువంటివి. అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న పిల్లాడిని, 12 సంవత్సరాల పిల్లవాడిని మా అక్క జోలికి రావద్దయ్యా, మా అక్కని ఏడిపించద్దయ్యా అని బతిన్లాడితే 12 సంవత్సరాల అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. అది జగన్మోహన్ రెడ్డి పాలన. ఈ సంఘటనని ఎట్లా మర్చిపోవాలి?
ఈ సంఘటన అమర్నాథ్ గౌడ్ అనే పిల్లాడిని సజీవ దహనం చేసిన సంఘటన మరిచిపోవాలంటే ఎన్ని వందల సంవత్సరాలు పడుతుంది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని భార్య భర్త కలిసి తీసుకెళ్ళి వేసేసి అవును. ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి వాళ్ళ ఆవిడికి ఇచ్చి తీసుకో డెడ్ బాడీని తీసుకో ఏం చేసుకుంటావు చేసుకో అని వెళ్తే ఈ రోజున ఆ అనంతబాబు భార్యను పిలిచి పోలీసులు అడిగితే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. మర్డర్ మర్చిపోయావా? చేసిన మర్డర్ మర్చిపోయావా? అందుకని అంటే ఇటువంటి అరాచకాలు అవును. లెక్కలేనన్ని చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మొత్తం బూతులు మాట్లాడే వాళ్ళని, బూతులు చేసేవాళ్ళని, బూతులు మాట్లాడే వాళ్ళని వాళ్ళందరినీ వెనకేసుకొని తిరిగిన ఇప్పటికీ తిరుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తను ఎందుకు ఓడిపోయాడో కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా అవును. ఇంకా ఇంకా బూతులే మాట్లాడుతూ నా బూతే నా శరణ్యం, నా బూతే నాకు రక్ష అన్నట్టుగా ప్రవర్తిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి కనీసం ఏమడగాలి? దేవుడు కూడా ఏమి ఇవ్వడు. దేవుడు కూడా అంటే మామూలుగా అంటే ఆయనకి మంచి బుద్ధి ప్రసాదించు దేవుడా అని కోరుకుంటాం. ఇతనికి దేవుడు ప్రసాదించిన ఇతను తీసుకునే పరిస్థితుల్లో ఇతను లేడు. అందుకని మనం దేవుణ్ణి కూడా కోరుకోవాల్సిందేమీ లేదు. ఇటువంటి అరాచక శక్తుల్ని రాజకీయాల నుంచి దూరం చేయి అని మాత్రమే మనం దేవుణ్ణి కోరుకోవాలి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.